శ్రీహరి చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి మనోహర్ మరొక అంశం మనకు ప్రస్తుతం బ్రేకింగ్ కూడా అందుతోంది. పుంగనూరులో కౌంటింగ్ ప్రక్రియ నిలిచింది. దాదాపు కొన్ని ఈవీఎంలకు సంబంధించి కూడా సీల్స్ తీసున్నారని చెప్పి టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎందుకు అక్కడ ప్రస్తుతం కౌంటింగ్ కూడా నిలిపివేశారు? ఎన్ని ఈవీఎంలు ఇలాంటి పరిస్థితి? టీడీపీ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు ఏంటి? శ్రీహరి, పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి మొత్తము 18 రౌండ్లు లెక్కించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 17 రౌండ్లు ఓట్ల లెక్కింపు అనేటువంటిది పూర్తయింది. కాకపోతే 4 ఈవీఎంలలో సీలు లేకపోవడంతో అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెల్లా రామచంద్రారెడ్డి దీనిపైన అబ్జెక్షన్ తెలపడంతో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కౌంటింగ్ను నిలిపేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదేవిధంగా టీడీపీ అభ్యర్థి ఇద్దరికి మధ్య ప్రతి రౌండ్లో కూడా ఒక రౌండ్లో టీడీపీకి ఆధిక్యం వస్తే మరో రౌండ్లో వైసీపీ రామచంద్రారెడ్డికి ఆధిక్యం వస్తున్నటువంటి పరిస్థితుల్లో కేవలము ఒక 5,000 ఓట్ల తేడా మాత్రమే ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నటువంటి పోటీ సాగుతున్నటువంటి నేపథ్యంలో మరి 4 ఈవీఎంలో ఈ విధంగా సీల్ వేయకుండా దాన్ని తీసుకొచ్చి కౌంటింగ్కు ఏ విధంగా అనుమతిస్తారు అనేటువంటి అంశం పైన ఆ అంశాన్ని టీడీపీ అభ్యర్థి లేవనెత్తడంతో ప్రస్తుతానికి ఆ కౌంటింగ్ ప్రక్రియను అధికారులు నిలిపేసినటువంటి పరిస్థితి. మరి దీనిపైన ఈసీతో మాట్లాడి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మరి కౌంటింగ్ కొనసాగుతుందా లేదా, దీనిపైన ఎలాంటి నిర్ణయం ఫర్దర్గా తీసుకుంటారనేటువంటి అంశాలు ఇంకా మనకు కొంత టైం పడితే కానీ తెలిసేటువంటి అవకాశాలు అయితే లేదు. అదేవిధంగా మనం చూడొచ్చు, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో ఈవేళ కౌంటింగ్ సందర్భంగా చోటు చేసుకునే పరిణామాలు చూస్తే ఒక అభ్యర్థులు గెలుపొనేటువంటిది భారీ మెజారిటీ సాధించడం అనేది ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ ఆ విధంగా పనిచేసింది. మరి భయపడి ఓట్లేసిన వ్యక్తులు కూడా దాన్ని బయటకు చెప్పలేదండి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అలాంటి అరాచక విధానాలను అవలంబించడం పట్లనే ఓటర్లు కూడా ఓట్లు వేసి స్వేచ్ఛగా ఓట్లు వేసిన తర్వాత తమ ఓటును ఎవరికి వేశారో చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఇవాళ అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. మిగిలినటువంటి జిల్లాల పరిస్థితులు కూడా, ముఖ్యంగా కడప జిల్లాలో ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా, ఇక్కడ నా అడ్డా అంటారు, కానీ అక్కడ ఎలాంటి పరిస్థితులు వచ్చాయో కూడా చూసే ముందు